కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని పిడుగురాళ్లపట్నంలో బ్యాంక్ సెంటర్ నుండి కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో నల్లకండువాలు ధరించి నిరసన ప్రదర్శన ఐలాండ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్స్ అమలు చేయడానికి దూకుడుగా వ్యవహరిస్తుందని, తామొస్తే మంచి రోజులు వస్తాయని మాయమాటలు చెప్పి ఆచరణలో రైతులకు కార్మికులకు కష్టాలు తెచ్చే రోజులు తీసుకొచ్చిందని వారిని విమర్శించారు. ఢిల్లీలో రైతాంగం పోరాడి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారని, ఆ సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ నేడు దొడ్డిదారిన మరలా అవే విధానాన్ని అమలు చేయటం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయటమేనని, కావున భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని, కేంద్ర ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని దినాలు పెంచి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఈ పథకాన్ని పట్టణ ప్రాంతానికి విస్తరించాలని తదితర డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం తప్పదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు, ఏఎఫ్టియు న్యూ నాయకులు కొండారెడ్డి చెన్నయ్య, సిటియు నాయకులు ఓర్చు కృష్ణ, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, రైతు కూలీ సంఘం నాయకులు స్వామి, దీకొండ, వెంకటేశ్వర్లు, షేక్ బాబు, వెంకయ్య, నాగేశ్వరరావు, సైదవలి, కృష్ణ, గుంటి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూడోసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక విధాలుగా నష్టం చేకూర్చే చట్టాలను అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా గతంలో రైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడు రైతులు పెద్ద ఎత్తున పోరాడి ఆ యొక్క చట్టాలు వెనక్కి తీసుకునేంతవరకు కూడా పోరాడారు. ఇప్పుడు కార్మికులు కొట్టగొట్టే విధానాలు 44 చట్టాలను కేవలం 4 మూడుగా విభజించి కేంద్ర ప్రభుత్వం కార్మిక రంగాన్ని కుదించాలనే ఒక తీవ్రమైనటువంటి చర్య ఉంటుంది. దీని ద్వారా కార్మికులు ఎంతో నష్టపోతారు కనుక ఇటువంటి భయంకరమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనలు దేశవ్యాప్తం చేస్తుంది. దానిలో భాగంగా మన పిడుగురాళ్లపట్నంలో కూడా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు చూస్తే నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చినాక అంతకుముందు కూడా మొత్తం కార్మిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానం చేసి ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఏదైతే చట్టాలు చేస్తూ ఉందో ఆ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఉంది. కార్మికులకు ఖర్చులకు నష్టాలు చేసేటటువంటి ఈ చట్టాలు వెనుక తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకి వ్యవసాయ రంగంలో కార్మికులకి సంబంధించి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి. ఉన్నటువంటి పెట్టుబడి పైన 30% అదనంగా కలిపి ధర నిర్ణయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా 200 రోజుల పని దినాలు కల్పించాలి. పట్టణానికి సంబంధించి కూడా ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే